వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నరాల బలహీనత పేరు వినడానికే అంటే ఇది నరాలకు సంబంధించిన రోగము, నరాల దౌర్బల్యం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మాట వింటేనే అలోపతికి వెళ్ళిపోతూ ఉంటారు సార్ చాలామంది. ఏంటంటే న్యూరాలజిస్ట్ని కలవాలి అని చెప్పేసి. కానీ హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఈ నరాల బలహీనతకు సంబంధించి? అసలు నరాల బలహీనత అంటే ఏం సార్ ఇది? నరాల బలహీనత తెలిసే ముందు మనకు నరాల గురించి తెలియాలనా లేదా? ఒక మనిషి ఏదైతే బాడీ ఉంటుంది దాంట్లో లేని ఇంజనీరింగ్ లేదు అంట నేను. ఎందుకు అంట నేను చెప్తా. ఓకే. ఒక కారు ఉంది, నలుగురు కూర్చుంటారు, ఐదుగురు కూర్చుంటారు, జర ఇక్కడక్కడ జరిగి కూర్చుంటే 10 మంది కూర్చోవచ్చు అదే కారులో? లేదండి, లేదు కదా. మీ బాడీ ఉంది కదా, ఇప్పుడు మ్యాజిక్ చూడండి. మీ బాడీలో ఉన్న నరాలు అన్నీ మీరు బయటికి తీసిండ్రు, దాన్ని గిటీలు 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 కట్టి మొత్తం స్ట్రెచ్ చేసిర్రు అనుకోండి. ఓకే. అది ఎన్ని కిలోమీటర్లు పోవాలి? మహా అంటే ఎన్ని కిలోమీటర్లు పోవాలి మీ ప్రకారం? ఏం అర్థం కాలేదు. నేనేమంటున్నా అంటే ఒక మంచి బాడీలో ఉన్న నరాలు అన్ని తీసి సుట్టి కట్టేసినాం అనుకోండి, ఒక దారం చేసినాం. ఆ దారం ఎంత పెద్దగా ఉండాలి చెప్పండి మీరు? ఐడియా లేదండి. ఒక ఏదో అందాదాకు ఒకటి చెప్పండి. ఫలానా ఇంత ఉంటది సార్. ఓకే. ఎన్ని మీటర్లు అనేదా? కిలోమీటర్లో మీటర్లు మీ ఇష్టం. ఓకే, చెప్పండి. ఒక 200 నుంచి 300 మీటర్లు. 200 నుంచి 300 మీటర్లు అన్నారు మీరు. అవును. ఈ దారం ఎంత పెద్దగా ఉంటదంటే మొత్తం లోకం చుట్టూ 3 సార్లు తిప్పొచ్చు. సారీ, మొత్తం లోకం, భూలోకం, అర్త్, ఓకే, దాని చుట్టూ 3 సార్లు తిరుగుతుంది. అంత పెద్దగా ఉంటాయి నరాలు, అన్ని ఉంటాయి నరాలు మన బాడీలా. ఓకే ఓకే. అయితే మనకు ఈ నరాలు ఇన్ని ఉన్నాయి కదా, మనకేమనిపిస్తుంది? నరాల్లో బలం ఉంటలేదు. ఎందుకు అంటే నరాలు ఎలక్ట్రిసిటీ పాస్ చేపిస్తాయి బాడీలో. ఏం పని చేస్తాయి నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. చేతులు లేపుతున్నా, నేను చేతులు కిందికి చేసిన, ఇది నరాలు కరెంట్ సప్లై చేస్తాయి. లేపు రాబాయ్ అనేసి మన బుర్ర అంటది మనకు. అవును. అది కరెంట్ ఫామ్ లో పాస్ అవుతుంది మన చేతులకు. మనం లేపుతాం, కిందికి చేస్తాం. ఇది నరాలే చేస్తాయి పని. వాకింగ్ నరాలే చేపిస్తాయి, తినడం నరాలే చేపిస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, చేతులు కళ్ళు పడిపోతాయా లేదా? అంటే కరెంట్ ఇప్పుడు సరిగా పాస్ అయితే లేదు అక్కడ. ఇప్పుడు ఇదైతే మనం అనుకొని చేస్తున్నాం, అనుకోలేనివి కూడా చేస్తాయి. ఓకే. ఇప్పుడు మీ గుండె దడదడ కొట్టుకుంటుంది కదా, అది ఆపేసిండి ఒక 2 నిమిషాలు. ఆపగలుగుతారా? లేదు, ఆపలేం. మీ కిడ్నీ ఫిల్టర్ చేస్తుందా? అది ఆపేసేయండి, ఆపలేం. దీన్ని ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఓకే ఓకే. ఆటోమేటిక్ నడుస్తూనే ఉంటుంది అది. మీరు ఆపాలనుకుంటే కూడా ఆగదు. అంటే కరెంట్ కంటిన్యూస్లీ సప్లై అవుతుంది. మీరు పడుకున్నప్పుడు కిడ్నీ పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది, హార్ట్ పనిచేస్తుంది, అవునా కదా? దీనికి నరాలు సప్లై ఉంటుంది. పని చేస్తూనే ఉండు, నువ్వు ఆగిపోతే నేను పోతా అనేసి చెప్తూనే ఉంటాయి. ఓకే ఓకే. సో అందుకే అవి పనిచేస్తాయి, కరెంట్ పాస్ చేస్తాయి నరాలు. అందుకే మన బాడీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే. ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో ఎక్స్పెరిమెంట్లో చూపిస్తారు, బ్యాటరీ అటాచ్ చేస్తారు, ఒక చేతిలో వైర్ పెట్టుకుంటారు, ఇంకో చేతిలో బల్బ్ పెట్టుకుంటారు, బల్బ్ వెలుగుతుంది. ఎందుకు? ఈ నరాలకెళ్ళి కరెంట్ పాస్ అయ్యి బల్బ్లో పోతుంది. నరాలంటే లిటరలీ వైర్లే. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే నడుము నొప్పి, మెడ నొప్పి, ఈ ప్రాబ్లం తోటి పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. పేషెంట్ వయసు వచ్చేసి 48 ఏళ్ళు ఉండే. పేషెంట్కి 35 వయసులోనే గర్భసంచి తీసి పడేసి. ఎందుకు అంటే గడ్డలైనాయి దాంట్లో. ఏదైతే రక్తం పోతుంది కదా పీరియడ్లో వచ్చినప్పుడు, అది ఆగుతలేదు. ఓకే. అయితే ఏమైపోయింది? కంటిన్యూస్లీ బ్లడ్ ఫ్లో అవుతుంది, ఆగుతలేమో, మళ్ళీ క్యాన్సర్లో కన్వర్ట్ అవుతారు అనేసి డాక్టర్ వాళ్ళు అడ్వైస్ చేస్తే తీపిచ్చేసారు. ఓకే ఓకే. అది తీపిచ్చేసినప్పుడు వరకు ఓకే, కానీ దాంట్లో ఓవరీలు కూడా ఉంటాయి. ఆ ఓవరీలు కూడా తీసి పడేసింది. ఎందుకు? అవి కూడా ఎఫెక్ట్ అయినాయి. దాని మీద కూడా చాక్లెట్ సిస్ట్ అనేసి ఒక కండిషన్ వచ్చేసింది. ఓకే ఓకే. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్ అంటే ఏంది? పీరియడ్లు ఆగిపోతాయి. ఇంకా అది ఏ ఏజ్ లో రావాలి? 45 నుంచి 55 ఏండ్లు వరకు రావాలి. ఓకే. ఈ పేషెంట్కి ఎప్పుడు వచ్చింది? 35 ఏండ్లకే వచ్చేసింది కదా. 35 ఏండ్లకి వచ్చిండ్రంటే ఇప్పుడు 45 55 ఏండ్లకు వచ్చింది అనుకోండి. 70
80 ఏజ్లో ప్రాబ్లంలు దానికి సంబంధించి స్టార్ట్ అవుతాయి. ఓకే ఓకే. కానీ ఎప్పుడు వచ్చినాయి? 35కే మెనోపాజ్ అయిపోయింది. 45కి ప్రాబ్లంలు వస్తాయి కదా. ఎస్ ఎస్ ఎస్. మెడ నొప్పి, కూర్చొని ఉంటే చక్కర్లు వస్తున్నాయి, ఓకే, కళ్ళు తిరగడం, నిల్చొని ఉంటే కాళ్ళల్లో మంటలు, ఈ తొడ భాగంలో తిమ్మిర్లు, నొప్పులు, ఓకే, పిక్కల్లో కూడా స్పర్శ లేదు కానీ లోపల నొప్పి అవుతుంది. మీరు ఎంత విచిత్రం చూడండి, పిక్కల్లో స్పర్శ లేదు, ఓకే, లోపల తిమ్మిర్లు ఉన్నాయి, బయటికి వెళ్ళి స్పర్శ అనిపిస్తలేదు, లోపట ఏదో అవుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయి అనేసి పేషెంట్ అంటున్నారు. ఓకే ఓకే. అంటే ఏంది? నరాలు ఎఫెక్ట్ అయినాయి, కరెంట్ సరిగా పాస్ అవ్వట్లేదు. ఓకే ఓకే. ఇది ఎప్పుడైతుందంటే మన గర్భసంచి ఓవరీలు కొన్ని హార్మోన్లు ప్రొడ్యూస్ చేస్తాయి. అవి బాడీ బయటికి పోతే హార్మోన్లు ప్రొడ్యూస్ అవుతాయా? కావు. అయితే అప్పుడు ఏమవుతుందంటే పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అనేసి ఒక కండిషన్ ఉంటుంది. పోస్ట్ హిస్టెక్టోమీ కూడా ఆర్థరైటిస్ అవుతుంది. ఇప్పుడు హిస్టెక్టోమీ అంటే ఏంది? గర్భసంచి తీసేయడం. ఊఫరెక్టోమీ అంటే ఏంది? ఓవరీలు తీసేయడం. దాంతో పేషెంట్కి ఆ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. ఆర్థరైటిస్ అంటే అందరికి ఏమనిపిస్తుంది? మోకాళ్ళ నొప్పి ఉంది, మోకాళ్ళ నొప్పి ఉంది. కానీ ఆర్థరైటిస్ మన నడుములో కూడా వస్తుంది, మెడలో కూడా వస్తుంది, ప్రతి జాయింట్ లో ఉంటుంది. జాయింట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్థరైటిస్ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే మెయిన్ నరం ఉంటుంది మీ బాడీది, మెయిన్ నరం మీ బాడీది స్పైనల్ కార్డ్ పైప్ లాగా ఉంటుంది, అది కంప్రెస్ అవుతుంది. ఓకే. ఈ ఆర్థరైటిస్ కండిషన్ వల్ల, ఆస్టియోపోరోసిస్ కండిషన్ వల్ల బోన్లు బాగా డీజనరేట్ అయిపోయినాయి. దాన్ని డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటారు. ఓకే ఓకే. ఆ డిస్క్లలో డీజనరేషన్ అయ్యి, ఆస్టియోపోరోసిస్ అయ్యి, ఆస్టియోఆర్థరైటిస్ అయ్యి అన్ని ఏం చేస్తున్నాయి అంటే ఈ పైప్ ఉంది దీన్ని పిసుకుతున్నాయి. అవి స్టీనోసిస్ కూడా ఉండే అక్కడ, పిసుకుతున్నాయి. ఇప్పుడు వైర్ మీరు పిసుకుతున్నారు. ఓకే. అది అట్లా పిసుకుతే ఏమవుతుంది? ఏదైతే కరెంట్ పాస్ అవుతుంది అది చక్కగా పాస్ కాదు. పైప్ ఉంది, ఆన్ చేసిండ్రు, వాటర్ వస్తున్నాయి, పైప్ ని పిసుకుతే వాటర్ వస్తాయా? ఇప్పుడు ఇక్కడ అట్లా కరెంట్ వస్తలేదు. తిమ్మిర్లు, మంటలు, జిల 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 ఫీలింగ్. ఇట్లా పేషెంట్ కి చైర్ మీదకి వెళ్ళి లేవడానికి భయం. నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఇట్లా లేచేటప్పుడు ఇట్లా సడన్ గా టేబుల్ పట్టుకొని అబ్బాబాబాబా అన్నది, ఇట్లా షాక్ కొడుతుంది కాల్లో. ఓకే ఓకే. ఇది ఎందుకు అవుతుంది? ఆ ప్రాబ్లం వల్ల అవుతుంది. డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటారు దీన్ని. నరాలని ఎఫెక్ట్. దీనికి ఏంటి మరి మామూలు అంటే చాలా వరకు మీరు చెప్పిన సింటమ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు సర్జరీ చేయించుకోవాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్పింటారు అనుకోండి అలోపతిలో. మరి హోమియోపతిలో ఏంటి, మెడిసిన్స్తో తగ్గించారా? హోమియోపతితో వండర్స్ అవుతాయి. చూడండి, మన దగ్గర పేషెంట్ తగ్గాలనేసి వస్తారు, మనం తగ్గాలనేసి మందు ఇస్తాం, మంచి ప్రయత్నం చేస్తాం, మనం తగ్గిపోతే దేవుని దయా కదా, ఆపరేషన్ లేకుండా. అయితే ఇట్లా చాలా మంది ఫైబ్రాయిడ్ల ప్రాబ్లంలతోటి, గడ్డల ప్రాబ్లంతోటి, సిస్ట్ల ప్రాబ్లంలతోటి వస్తారు మన దగ్గరికి. ఒక పేషెంట్కి అయితే కంటిన్యూస్లీ 60 days బ్లీడింగ్ ఉండే. ఓకే ఓకే. 60 days బ్లీడింగ్ ఉండే. ఆ పేషెంట్కి అసలు ఇంకా చేపించుకోవాలి, గర్భసంచి తీపించుకోవాలి అనేసి అనుకున్నారు. మనము హోమియోపతి మందులు ఇచ్చినాము, వారంలో ఆగిపోయింది బ్లీడింగ్. అయితే అంత వండర్ఫుల్ ఉంటుంది హోమియోపతి. గడ్డలు కూడా చాలా పేషెంట్లకు తగ్గినాయి. ఓకే. కొందరు పేషెంట్లకు ఆ గడ్డల వల్ల ప్రెగ్నెన్సీ రాదు, ఆ గడ్డలు కూడా తగ్గినాయి, తర్వాత ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఓకే. అయితే అంత బ్యూటిఫుల్ ఉంటుంది హోమియోపతి ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అయితే మనం ఫ్యూచర్లో ఈ ఆర్థరైటిస్, ఈ నరాల సమస్య ఇవన్నీ వచ్చేది కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే డాక్టర్ చెప్పిన మాట కూడా వినాలి మనం. దాన్ని లక్ష్మణ రేఖ లాగా ఫాలో చేయాలి మనం. బయట ఎక్కువ తినకండి, బయట ఫుడ్ తినకండి, మంచిగా నిద్ర పోండి, దేని గురించి ఆలోచనలు పెట్టుకోకండి. ఇప్పుడు ఈ పేషెంట్ గురించి కూడా చెప్పినాను కదా, ఈ పేషెంట్కి కూడా ప్రతి చోట మనం స్ట్రెస్ ఏముంది అని అడుగుతాం. ఈ పేషెంట్కి కూడా అడిగినాం మనం, స్ట్రెస్ ఏముందమ్మా అనేసి. ఆ పేషెంట్ ఏమన్నారు తెలుసా మీకు? నాకు ఫస్ట్ ఒక కొడుకు పుట్టిండు, దానికన్నా ముందు 2 అబార్షన్లు, దాని తర్వాత 3 అబార్షన్లు, ఇంకొకరు కావాలి నాకు అనేసి అనుకున్నాను. 5 నా పిల్లలు చనిపోయారు. ఇట్లా అబార్షన్, స్పాంటేనియస్ అబార్షన్ అంటారు. అయితే ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నా. ఓకే ఓకే. అందరు ఏమనుకుంటారు, అరే పిల్లలు పుట్టినాక అఫెక్షన్ ఇంకా పెరుగుతుంది,
ఇప్పుడు పిల్ల గర్భంలోనే చనిపోతే అంత ఉండదు అని అనుకుంటారు, కానీ పేషెంట్ చూడండి అదే బాధ ఉంది, నా 5 పిల్లలు చనిపోయినరు అని. ఆ బాధ అదే ఆలోచించి బాడీ ఇట్లా ఎఫెక్ట్ అయింది. దీనికి హోమ్ రెమెడీ ఏంటి సార్? అంటే మామూలుగా చాలా వరకు కూడా మీరు నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఎట్లాంటి టీ చెప్తారా, లేదంటే గ్రీన్ టీ లాంటివి అట్లా? మీరు చెప్పండి, ఏం చెప్పాలి? టీ చెప్పాలనా లేదంటే? అంటే చాలా వరకు కూడా ఇట్లాంటి దానికి ఒక కషాయం లాగా చెప్తా ఉంటారు కదా మీరు, సో ఏంటి ఏమున్నాయి దీనికి? పారిజాత ఆకులు ఉంటాయి కదా, ఇది మనకు నరాల్లో కూడా బెనిఫిషియల్ ఉంటాయి, జాయింట్స్ లో కూడా బెనిఫిషియల్ ఉంటాయి. ఓకే ఓకే. పారిజాత ఆకుల్ని బాయిల్ చేసుకోండి, కషాయం లాగా తయారు చేసుకోండి. ఓకే. ఇది ఫిల్టర్ చేయండి. ఇది ఫిల్టర్ చేసిన తర్వాత దీంట్లో 1 పించ్ వాము, 1 పించ్ పసుపు, 1 పించ్ సొంటి, 3 కలుపుకోండి. డైలీ మార్నింగ్ తీసుకోండి. ఓకే. జరా నరాల్లో కరెంట్ కరెక్ట్ గా పాస్ అయ్యేటట్టు జరా హెల్ప్ చేస్తాయి మనకు. జస్ట్ మామూలు హోమ్ రెమెడీ కిందకే ఇది, పూర్తిగా తగ్గుతాయని కాదు దీనివల్ల. చూడండి, ఒకవేళ కిచెన్ లో ఉన్న ఐటమ్లతోటి పూర్తిగా రివర్స్ అవుతుంది అంటే ఏ డాక్టర్ అవసరం లేదు. ఇది మనకు రిలీఫ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు 100 వోల్ట్ల జట్కా కొట్టేది 50 వోల్ట్ల జట్కా కొడుతుంది. తనది ఏమైంది సార్ అంటే మామూలు మీరు చెప్పిన క్లయింట్, మీ పేషెంట్ ఏమైంది అంటే మామూలు సర్జరీ వరకు వెళ్లకుండా దీనితో క్యూర్ అయిపోయాయి. ఎన్ని రోజులు పట్టాయి అంటే? చాలా వరకు హోమియోపతి అంటే లేట్ ప్రాసెస్. 2 ఏళ్ళు పట్టింది సార్. ఓకే ఓకే. 2 years పడ్డది. నేను ఏదైతే డీజనరేటివ్ డిజీజ్, డిస్క్ డిజీజ్ పేషెంట్ గురించి చెప్పినా ఆ పేషెంట్ కి కూడా బాగా టైం పడ్డది. ఆ గర్భసంచి పేషెంట్ కి ఎవరికైతే గడ్డ అయింది ఆ పేషెంట్ కి కూడా 2 ఏళ్ళు పడ్డది. కానీ సర్జరీ లేకుండా మనం అవాయిడ్ చేసినాం, ట్రీట్ చేసినాం, దాని తర్వాత ఫ్యూచర్ కాంప్లికేషన్లు కూడా అవాయిడ్ చేసినాం. సర్జరీ చేసుకున్న పేషెంట్ కి డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఏదైతే ఉంది దాంట్లో చాలా వరకు రిపేర్ జరిగింది, కరెంట్లు ఆగిపోయినాయి, తిమ్మిర్లు ఆగిపోయినాయి, మంటలు ఆగిపోయినాయి, స్పర్శ మంచిగా వస్తుంది, మంచిగా నడుస్తున్నారు, పని చేసుకుంటున్నారు, ఏ ఆపరేషన్ అవసరం పడలేదు దాని తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.